వెల్కమ్ టు తెలుగు వన్. డాక్టర్ దేవరాజ్ మహారాజ్ ఎడిటోరియల్ నుంచి ఈ వీడియో లాగ్. మోడీ వీడ్కోలు పత్రమా లేక వారసత్వ ప్రకటన? కేవలం తన గొప్పల గురించి మాత్రమే చెప్పుకునే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి మరొకరిని ప్రశంసిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. అది ఎవరికి రాశారో వారికి మాత్రమే పంపి ఊరుకుంటే దాని గురించి మాట్లాడేందుకు మనకేమీ ఉండేది కాదు. కానీ ఆ లేఖ ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ఓటర్లకు, బీజేపీ కార్యకర్తలకు అందాలన్న ఉద్దేశంతో ఆయన దాన్ని బహిరంగ లేఖగా ప్రకటించారు. ఆ 2 పేజీల లేఖ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పైన వారి పార్టీ గుర్తు కమలం పువ్వు ఉంది. దాని కింద భారతీయ జనతా పార్టీ అని హిందీలో రాసి ఉంది. 25 నుంచి 30 వాక్యాల లేఖ తర్వాత మళ్ళీ కింద భాగంలో మరొకసారి కమలం పువ్వు, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే అక్షరాలు పక్కన ఒక వృత్తంలో ఏ హై మోడీ గ్యారంటీ అనే అక్షరాలు పక్కన మోడీ ఫోటోలు ఉన్నాయి. ఈ ఉత్తరాన్ని నేటి భారత హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి ప్రధాని మోడీ ఇలా రాశారు. దాని సారాంశాన్ని నేను ఇక్కడ మీకు క్లుప్తంగా తెలుగులో ఇస్తున్నాను. ఇందులో అబద్ధాలని, అతిశయోక్తుల్ని ఈ వీడియో చూసే మీరే గ్రహించాలి. నా తోటి కార్యకర్త అయిన అమిత్ గారు, మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తూ నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. అత్యవసర పరిస్థితి ప్రకటించబడ్డ కాలంలో దానిని వ్యతిరేకించే వారికి మీరు మీ 13 ఏండ్ల వయసులోనే పూర్తి సహాయ సహకారాలు అందించారు. జనజీవన సంఘర్షణలో భాగమైపోయారు. 80వ దశకం నుంచి జన కళ్యాణానికి నేను చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో మీరు నాతో కలిసి పనిచేశారు. అప్పటి నుండే నేను మీ సహజ సేవా తత్పరతను, భారతదేశ అభ్యున్నతి పట్ల మీకున్న సమర్పణ భావనను చాలా దగ్గరగా గమనిస్తూ వస్తున్నాను. పార్టీ అధ్యక్షులుగా మీరు చేసిన కృషి చాలా గణనీయమైంది. మీరు చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో విజయవంతమై ఈరోజు బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలబెట్టింది. ఆ రకంగా మనం కన్న కలలెన్నింటినో మీరు నిజం చేస్తూ వచ్చారు. భారత హోంమంత్రిగా 370 ప్రకరణాన్ని తొలగిస్తూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే విషయంలో మీ కృషిని ఏమని ప్రశంసించను? సిఏఏ పౌరసత్వ చట్టం తీసుకురావడంలో కానీ, నూతన పార్లమెంటు భవన నిర్మాణంలో కానీ కేంద్ర హోంమంత్రిగా మీరు తీసుకున్న నిర్ణయాలు, వాటిని అమలుపరుస్తున్న తీరు బహుదా ప్రశంసనీయం. పార్లమెంటు సమావేశాల్లో మిమ్మల్ని మీరు ఒక మహోన్నతమైన వక్తగా నిరూపించుకున్నారు. ఎంతటి జటిల సమస్యలు ఎదురైనా వాటిని సహనంతో అర్థం చేసుకోవటం, సులువుగా పరిష్కరించడం మీకు మాత్రమే సాధ్యమవుతూ వచ్చింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో జటిలమైన శాఖల్ని నిర్వహించటంలోనూ పార్టీలో ఒక కార్యకర్తగా అత్యున్నత స్థాయికి ఎదగటము మీకే సాధ్యమైంది. పార్టీని ఒకవైపు విస్తరిస్తూ మరొక వైపు ఉన్నత శిఖరాలకు తీసుకుపోవటం సమర్థవంతంగా చేయగలిగారు. మీ కార్యక్షేత్రం అయిన గాంధీనగర్ ప్రజాప్రతినిధిగా ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ప్రజల ప్రేమాభిమానాలకు పాత్రులవుతున్నారు. మీ అనుభవాన్ని, కార్యశీలతను దృష్టిలో ఉంచుకుని గాంధీనగర్ ప్రజలు మీ మీద విశ్వాసాన్ని ఇనుమడింపజేసుకున్నారు. జనతా జనార్దనుల పూర్తి ఆశీర్వాదాన్ని తీసుకుని మీరు లోక్సభకు వస్తారని, మనం మళ్ళీ ప్రజలు ఆకాంక్షించే ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసి పనిచేస్తామని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. లోక్సభ ఎన్నికల్లో పాల్గొనబోయే ఓటర్లకు, మన పార్టీ కార్యకర్తలకు వినమ్ర భావనతో నేను చెప్పదలుచుకుందేమంటే, ఇవి మామూలు ఎన్నికలు కావని తెలుసుకోండి. ఇవి మన వర్తమానాన్ని ఉజ్వల భవిష్యత్తులోకి నడిపించే ఒక సువర్ణ అవకాశం. మీ వంటి శక్తివంతుడైన సహచరుడు నాకు ఉండటం వల్ల పార్లమెంటులో నాకు గొప్ప బలం చేకూరుతుంది. 5-6 దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పాలనలో మన కుటుంబ సభ్యులు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో వాటన్నిటి నుంచి విముక్తి పొందటానికి ఇదే సమయం. గత దశాబ్ద కాలంలో సమాజంలోని అన్ని వర్గాల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తెచ్చి వారిని అనేక క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయగలిగాం. భారతీయ జనతా పార్టీకి వేస్తున్న ప్రతి ఓటు ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని నెలకొల్పటానికి, 2047 వరకు దేశాన్ని వికాస పదంలో నడపటానికి దిశానిర్దేశం చేస్తుంది. ఈ రకమైన విజన్ను బలపరచడానికి భారతదేశ ప్రజలు కృతనిశ్చులై ఉన్నారని జరిగిన 2 విడతల పోలింగ్ సరళి మనకి తెలియజేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇండియా కూటమిలోని పార్టీల విద్వేషపూరితమైన విభజనల్ని వ్యతిరేకిస్తూ వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను ఓటర్లను హెచ్చరిస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సముదాయాల రక్షణను లాక్కుంటామని, వారి స్వార్జితాన్ని లాక్కుని పంచిపెడతామని స్పష్టం చేసింది. ఓట్ల కోసం ఇండియా కూటమి చేయబోతున్న అసంబద్ధమైన విధానాలని అడ్డుకోవటానికి దేశమంతా ఒక్కతాటి మీదకి రాక తప్పదు. ఈసారి ఎండలు బాగా పెరిగిపోయాయి. ఓటర్లకు కలిగే అసౌకర్యం గురించి నాకు అవగాహన ఉంది. అయినా తప్పదు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటానికి ఎన్నికలు తప్పనిసరి. అందువల్ల ప్రజలకు నేను చేసే విన్నపం ఏమిటంటే, ఎండ పెరగకముందే ఉదయాన్నే వెళ్ళి ఓటు వేయాలని కోరుతున్నాను. ఎక్కువ సంఖ్యలో ఓటర్లను ఉత్సాహపరిచి బయటకు రప్పించి వారిని ఓటింగ్ బూత్ల వైపు నడిపించటంలో మన కార్యకర్తలందరూ చురుకుగా పనిచేయాలి. ఆ రకంగా బూత్లను స్వాధీనపరుచుకోవటం పైన మన కార్యకర్తలు దృష్టి పెట్టాలి. పార్లమెంటులో ఆధిక్యత సాధించడానికి మనం ప్రతి బూత్ను గెలుచుకుంటూ రావటం అవసరం. అంతేకాదు, బీజేపీ కార్యకర్తలందరికీ నేను విన్నవించేది ఏమంటే, వారు తమ చుట్టుపక్కల ఉన్న ఓటర్ల ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని. అనారోగ్యరీత్యా మన ఓటర్లు ఎవరు ఓటింగ్కు దూరంగా ఉండకూడదని, మోడీ తన ప్రతి క్షణాన్ని దేశవాసుల పేర రాశాడని, నా తరపున ఓటర్లందరికీ మీరు ఒక గ్యారెంటీ ఇవ్వండి. ఈ ఎన్నికల్లో మీ విజయానికి నా శుభకామనలు. 24/7 మోడీ గ్యారెంటీ 2024 వరకు నరేంద్ర మోడీ సంతకంతో కూడిన మోడీ ఫోటో. బీజేపీ వెబ్సైట్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి ఉత్తరాలు నితిన్ గడ్కరీకి, రాజ్నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ లాంటి బీజేపీ నాయకులందరికీ రాసినట్టుగా ఉంది. అంతేకాదు, అన్ని రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జీలు కూడా ఈ తరహా ఉత్తరం రాశారు. పైన పేరు, వారి కాన్స్టిట్యున్సీ పేరు వేరే అయి తప్పితే ఉత్తరమంతా ఒకటే. దీని పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేసేది. ఎందుకంటే ఇందులో ఇసుమంతైనా నిజాయితీ కనిపిస్తుందేమో వెతకండని, దేశ ప్రజల కష్టాలేమున్నాయి, వాటిలోంచి జనాన్ని బయటకు లాగటానికి బీజేపీ ఏం చేసిందో, ఏం చేయబోతుందోనన్న సంగతి ఏమైనా ఉందా? ప్రజలు సీరియస్గా ఆలోచించుకోవాలి. ఈ అహేతుకమైన ఉత్తరం చదివి ఓటర్లు పులకించిపోవాలని మోడీ ఆకాంక్షించారేమో, కానీ అది జరిగే పని కాదు. వయసురీత్యా కూడా ఆయన మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశం లేదు. సామాన్య పౌరులుగా మనలో రేకెత్తించే అనుమానాలు కొన్ని ఉన్నాయి. మోడీ తన ఓటమిని అంగీకరించి పార్లమెంట్లో పూర్తి మెజారిటీ రాకపోతే ఏర్పడబోయే సంకీర్ణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో తన ప్రతినిధిగా, తన రాజకీయ వారసుడిగా తన తర్వాత ఉన్న నాయకుడిని ప్రకటిస్తున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే తన ప్రధాని స్థానంలోకి రావటానికి తన పార్టీలోని వారే గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు ఉరకలు వేస్తున్నారు. వారి ఉత్సాహానికి అడ్డుకట్ట వేయటానికి మోడీ వ్యూహాత్మకంగా ఈ ఉత్తరం ప్రకటించారా? అనుమానంగా ఉంది. ఇది అమిత్ షానే రాసి మోడీ ద్వారా విడుదల చేయించాడేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలని జైళ్లలోకి నెట్టి ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించిన మోడీ, అతని అనుచరులు క్షమార్హులు కాదు. ఈడీ, సిబిఐలను బీజేపీ శాఖలుగా మార్చిన ఘనత వీరిదే. ఆదానీ పేరుతో లక్షల కోట్ల సంపదను వెనకేసుకున్న మోడీ వంటి ప్రధాని ఈ దేశానికి ఏమాత్రం అవసరం లేదు. రాబోయే ప్రభుత్వం ఆ సంపదనంతా స్వాధీనపరుచుకుని ప్రజా సంక్షేమానికి, దేశాభివృద్ధికి ఖర్చు చేయాలి. ఎన్నికలు పూర్తి కాకముందే తన పదవి ఊడిపోతుందని మోడీ గ్రహించాడా? ఆ భావన ఎక్కడో ఉత్తరంలో ప్రస్ఫుటమవుతూ ఉంది. ఓడిపోతున్నామన్న భయంతోనే కాంగ్రెస్ వారు అధికారంలోకి వస్తే మీ ఆడవాళ్ల మంగళసూత్రాలు కూడా దోచుకుంటారన్న దిగజారుడు ప్రసంగాలు చేశారు మోడీ. ఈ దేశం అర్ధశతాబ్దికి పైగా కాంగ్రెస్ పాలనలోనే ఉంది. ఎవరూ ఎప్పుడూ మంగళసూత్రాలు లాక్కోలేదే. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నగలు దేశానికి అర్పించారు. సోనియా గాంధీ తన భర్త మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని దేశానికి బలిదానం ఇచ్చారు. ఈ దేశ ప్రజలకి అన్నీ గుర్తున్నాయి. దేశ స్వతంత్ర పోరాటంతోనూ దేశాభివృద్ధిలోనూ ఏమాత్రం సంబంధం లేని ఆర్ఎస్ఎస్, బీజేపీ వారు తామేదో ఉద్ధరించినట్లు మాట్లాడుతూ ఉంటే దేశ ప్రజలు విని సహించటానికి సిద్ధంగా లేరు. మంగళసూత్రాల ప్రసక్తి వచ్చినప్పుడే మంత్రివర్గంలో ఉన్న స్మృతి ఇరానీని ప్రియాంక గాంధీ ఈ విధంగా ప్రశ్నించారు. నీకు నీ మొగుడు, నీ మొదటి భర్త కట్టిన మంగళసూత్రం నచ్చలేదా?
తెంపుకుని ఇరానీ వాడి వెంట పడ్డావు అని ఆమెను నిలదీశారు. అంతేకాదు మోడీ స్మృతి ఇరానీల డిగ్రీలు కూడా ఫేక్ అని దేశ ప్రజలు గ్రహించారు. డిగ్రీలు లేకపోవటం తప్పు కాదు, ఉన్నాయని అబద్ధాలు చెప్పుకోవటం చాలా తప్పు. నైతికంగా దిగజారటమే బీజేపీ ప్రభుత్వాధినేతలకు మెదడే లేదన్న విషయం ఇంగితమున్న ఈ దేశ ప్రజలు ఎప్పుడో గ్రహించారు. ఇప్పుడు వారి డిగ్రీలు, వారి జీవిత సహచరుల వివరాలు ఎవరికి కావాలి? వృధా. పెద్ద నోట్ల రద్దు, రైతు నల్ల చట్టాలు, పౌరసత్వ చట్టాలు, హంగర్ ఇండెక్సు, నిరుద్యోగం పెరుగుదల, రూపాయి విలువ పతనం, దేశ విదేశాల్లో దేశ ప్రతిష్ట దిగజారటం, మతానికి పెద్దపేట, నియంత ధోరణి, వీటన్నిటికీ కారణం అమిత్ షా. ఇంకా తన సహచరులని పరోక్షంగా ప్రకటిస్తూ మోడీ దేశ ప్రజల దగ్గర మార్కులు కొట్టేసి తాను మంచివాడైపోదామనుకుని ఆయన ఈ ఉత్తరం రాశాడా? ఈ కోణంలో కూడా ఆలోచించాలి. సనాతన ధర్మం పేరుతో ధర్మవ్యాధితో బాధపడుతూ నియంతగా వ్యవహరించిన మోడీకి, అతని ప్రభుత్వానికి ఈ దేశ ప్రజలు బుద్ధి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. రాబోయే ప్రభుత్వం ఈ అనైతిక, అవివేక పాలకుల్ని కఠినంగా శిక్షిస్తుంది అని ఆశిస్తూ ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు.